ఓవరాక్షనే అల్లు చెయ్యెత్తే అంతా ఓవరాక్షనే అల్లు చెయ్యెత్తే అంతా సంకనాగిపోవటమే. ఎందుకే ప్రతిదానికి ఓవరాక్షన్? బంగారం లాంటి సినిమాని దొబ్బెట్టారు. బాగా ఆడే సినిమాని మీ ఓవరాక్షన్ తో ముందుకెళ్లకుండా ఆపేశారు. అదేంటి సినిమా? తండేలు సినిమా. లేక లేక అక్కినేని హీరో నాగ చైతన్యని మళ్ళీ రేసులోకి తీసుకొచ్చినది. బొమ్మ పడిన మొదటి షో నుంచే తండేలు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జగనన్న చిల్లర బ్యాచ్ చేయబట్టి, వాళ్ళ ఎర్రిమొరి అహంకారం చేయబట్టి సినిమా విడుదలైన రోజే హెచ్డి ప్రింట్ లీక్ చేసేశారు. వాళ్ళట్ట చేయటం పెద్ద తప్పే. అట్టంటప్పుడు ఏడు చేయాలి? దాన్ని ఎవ్వరికి తెలియకుండా పోలీసులతో విచారణ చేయించి గుట్టుగా లీక్ అయిన వీడియోని మాయం చేయాలి. కానీ దాన్ని కూడా ప్రచారానికి వాడుకుందామని చూశాడు అల్లు మావయ్య. ఆ బన్నివాసుతో కలిసి పెద్ద మీటింగ్ ఎట్టి మా సినిమాని హెచ్డి ప్రింట్ లీక్ చేసేశారు, ఖబర్దార్ ఒక్కొక్కరిని వదిలేదు లేదు, డామ్ డూమ్ డుష్ అని గొట్టాల ముందు వాగేశారు. చివరికి ఏటైపోనాది? తండేలు సినిమా హెచ్డి ప్రింట్ లీక్ అయిందని ఈ విషయం దేశం అంతా తెలిసిపోనది. ఇంకేటున్నది? చాలా మంది థియేటర్కి వెళ్ళి సినిమా చూసే బదులు ఆ హెచ్డి ప్రింట్ లోనే సినిమా చూసేశారు. ఊకున్న గాడిదని లేపి మరీ తన్నించుకోవటం అంటే ఇదే. ఆ లీకుగాళ్ళు కూసింత చింపితే అల్లు మావయ్య బన్నీవాసు ఓవర్ యాక్షన్ చేసి దాన్ని చింపి చాటంత చేసుకున్నారు. వాళ్ళే కనుక ఓవర్ యాక్షన్ చేయకపోయింటే తండేలు సినిమాకి ఇంకా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ విషయం అల్లు ఇల్లు చెప్పింది కాదు, నిర్మాత బన్నీవాసునే బుర్రగొక్కుంటూ చెప్పిన విషయం. అల్లు అరవింద్ ఓవర్ యాక్షన్, నా ఓవర్ యాక్షన్ వల్లే తండేలు సినిమా కలెక్షన్లు తగ్గిపోయాయని సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా ఈ విషయంలో నెగిటివ్ ట్రోలింగ్ చేసి చిల్లరగాళ్ళు రెచ్చిపోయినప్పుడు అల్లు మావయ్య సాకలు గుద్దుకున్నాడు. తండేలు సినిమాకి కూడా అదే గతి పట్టేసరికి బయటకు వచ్చి ఓవర్ యాక్షన్ చేశాడు. చివరికి ఆ ఓవర్ యాక్షన్ కోపం వచ్చింది. నిజానికి తండేలు సినిమాకి 100 కోట్ల షేర్ రావాల్సింది. కానీ అల్లు మావయ్య అతి చేయబట్టి అక్కినేని హీరో దుంప తెగిపోయింది. అసలు మొదటి నుంచి ఇదే ఓవర్ యాక్షన్. ఆ ఓవర్ యాక్షన్ తోనే తండ్రి కొడుకులు ఇద్దరు మెగా ఫ్యాన్స్ కి శత్రువులు అయిపోయారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో ఓవర్ యాక్షన్ చేసి సాకనాగిపోయిన అప్పడం అయ్యగారు ఇప్పుడు చేయబోయే సినిమా ఇంకా పట్టాలు ఎక్కనే లేదు, అప్పుడే ఓవర్ యాక్షన్ మొదలెట్టేశాడు. యాక్టింగ్ ట్రైనింగ్లు తీసుకుంటున్నాడట. యాక్టింగ్ ట్రైనింగ్ నవ్విపోతున్నారు జనం. అంటే ఇన్నాళ్ళు చేసింది యాక్టింగ్ కాదా, లేకపోతే యాక్టింగ్ రాదా అనుకుంటున్నారు అంతా. పైగా ఇట్ట ఓవర్ యాక్షన్ చేసి ఆ ట్రైనింగులు ఈ ట్రైనింగులు అని అప్పట్లో ఓ పెద్ద రాడ్డు సినిమా తీశాడు, గుర్తుందా? అదే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఆర్మీ ట్రైనింగులు బాడీ బిల్డింగ్లు అని ఏటేటో ఓవర్ యాక్షన్ చేశాడు. కానీ శివరాకరికి పెద్ద బొక్కడింది. డైరెక్టర్ త్రివిక్రమ్ మెగా ఫ్యామిలీకి దగ్గర కాబట్టి ఆయనతో సినిమా ఇప్పుడు అప్పుడే చేయొద్దని ఆ తమిళ డైరెక్టర్ అట్లీని రంగంలోకి దింపారట. కానీ ఆడేమైనా తక్కువ, పెద్ద బిల్డప్ రాజా. 100 కోట్లు రెమ్యూనరేషన్ కావాలంటున్నాడట. సరిపోయింది. ఓవర్ యాక్షన్ హీరోకు ఓవర్ యాక్షన్ డైరెక్టర్ జతకలిస్తే పెద్ద ఓవర్ యాక్షన్ సినిమా వస్తుంది. పైగా ఓవర్ యాక్షన్ పిల్ల బచ్చా ఫ్యాన్స్ చేసే ఓవర్ యాక్షన్ తో మా చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. ఇప్పటికైనా తగ్గించుకోండి, అవతల నవ్వుతున్నారు జనం.